ఎందుకంటే నేను శరత్ చంద్ర కూతుర్ని కనుక. అవును. పాయింట్ ఎవరి కూతుర్ని అన్నది కాదు బాస్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు మీకు. ఎందుకు ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోకపోతే శారదా ఆంటీ బాధపడుతుంది, పూరి కూడా బాధపడుతుంది. మీరు మాత్రం బాధపడరు, ఏడుస్తారు. నేనెందుకు ఏడుస్తాను? అంత ప్రేమించారు కదా మరి. నువ్వు శరత్ చంద్ర కూతురు అని తెలియక ముందు. ఇప్పుడు ఆ ప్రేమ లేదని చెప్పేస్తున్నాను కదా. ప్రేమ లేకపోయినా పెళ్లి చేసుకోక తప్పదు కదా. అరే ఎందుకు చేసుకోవాలి భూమి? ఏమీ తెలియనట్టు అలా అడుగుతారేంటి? ఒక రాత్రంతా గడిపామని ఊరంతా పుకారైపోయింది కదా. నా ప్రాణం నిలబెట్టారు, పరువు పోగొడతారా? చూడు భూమి, మనిద్దరి మధ్య ఏం జరగలేదని మనిద్దరికీ తెలుసు. అరే పరువు కోసం పెళ్లి చేసుకోమని అమ్మ చెప్తుంది, నువ్వు కూడా చెప్తున్నావు. కానీ ఎందుకో పెళ్లి అనే మాటే నా మనసుకి ఎక్కడం లేదు. జోక్ చేస్తున్నారు కదా. లేదు, నిజమే చెప్తున్నాను. అయితే మీరు కాపాడిన నా ప్రాణాన్ని నేను పోగొట్టుకోవాలా? ఎందుకు పోగొట్టుకుంటావు? అమాయకంగా అలా అడుగుతారేంటండి? పరువు పోయాక ఇక నేను ఎలా బతకాలి? ఎందుకు బతకాలి? చూడు భూమి, పోయిన నీ పరువు ఎలా కాపాడాలో నాకు తెలుసు. నా మీద నమ్మకం ఉంచు, కాపాడే తీరుతాను. కానీ నాతో పెళ్లి అనే ఆశ ఏదైనా నీ మనసులో ఉంటే దాన్ని చెరిపేసుకో భూమి. ఐఎమ్ సారీ. అమ్మాయి, మళ్ళీ మన భూమి మరోసారి టీవీలో ఎంటర్టైన్మెంట్ కాబోతోంది. అది చూస్తూ మనం కొంచెం ఉల్లాసాన్ని, మరికొంత ఉత్తేజాన్ని పొందుదామా? మనం లైవ్ చూస్తే ఉల్లాసం ఎందుకు పొందుతాం పిన్ని? దానికి లైవ్ చూపిస్తూ దాని మొహం చూసావనుకో డబుల్ ఉత్సాహం వస్తుంది. అది చూడను అనేసింది కదమ్మాయి. ఎలా చూపిస్తాను నువ్వే చూడు. బిందు, భూమి, అత్తే నిన్ను పిలుస్తోంది. దేనికంట? ఏమో తెలీదు భూమి, కానీ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు చేసిన ప్రచారం అంతా నిజమని ఒప్పుకున్నట్టే కదా. సో ఎంతమంది అయితే బ్యాడ్గా నా మీద ప్రచారం చేశారో వాళ్ళందరి మీద కోర్టులో ఒక 100 కోట్లు పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాను. చూసావా పిన్ని, వీడి డబ్బు పిచ్చి. పోయిన మన పరువు మీద వాడు పునాది వేసుకుని సంపాదిద్దాం అనుకుంటున్నాడు.
చిచి లేకి మనుషుల బుద్ధి ఇలాగే ఆలోచిస్తారు కదా. బాగా చెప్పావమ్మాయి. వంద కోట్లకి కోర్టులో పరువు నష్టం దావా వేస్తే మా గురించి ఆ పర్టికులర్ మీడియా చేసింది అబద్ధమే అని, అందుకే ఆయన అంత ధైర్యంగా కేసు వేశాడని నమ్మిన వాళ్ళలో కనీసం సగం మందైనా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇంకో సగం మంది ఉంటారే, వాళ్ళని ఎలా నమ్మించాలి? నమ్మించలేం. పోనీ ఇటు కేసు వేసి అటు మా మధ్య ఏ తప్పు జరగలేదని ఆ దైవం మీద ప్రమాణం చేసి భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఒకరిద్దరు తప్ప మా నిజాయితీని అందరూ నమ్ముతారు కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. మీరు ఆ పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ నిజాయితీని ఎవరూ శంకించలేరు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. భూమి ఒక అపరిచిత వ్యక్తి కూతురు అనుకోండి. తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తను నా బద్ధ శత్రువు కూతురు కదా. ఎలా పెళ్లి చేసుకుంటాను?